హలో! వెల్కమ్ టు మై ఛానల్ మంజుస్ వ్లాగ్స్ అండ్ కుకింగ్ యూఎస్ఏ. ఇవాళ ఒక బ్రెత్ టేకింగ్ ప్లేస్‌కి వచ్చాము. అదే మినిహాహా వాటర్ ఫాల్స్. మినిసోటాలో వన్ ఆఫ్ ద ఫేమస్ వాటర్ ఫాల్స్ ఇది. సో మేమైతే పార్క్‌లోకి ఎంటర్ అయిపోయాము. ఫ్రెండ్స్‌తో సరదాగా లాంగ్ వీకెండ్ కాబట్టి 3 ఫ్యామిలీస్ అలా కలిసి ఇక్కడికి వచ్చాము. ఇదైతే మా ఇంటికి ఒక 20 మైల్స్‌లో ఉంటుంది. ముందుగా మేమైతే కార్ పార్క్ చేసాము. ఇక్కడైతే మనము కార్‌కి పే చేయాలి పార్కింగ్‌కి. మేము ఒక 3.5 అవర్స్ అలా తీసుకున్నాము. మోర్ దెన్ ఎనఫ్ ఆ టైము మనము ఈ ప్లేస్ అంతా చూడడానికి అలాగే స్పెండ్ చేయడానికి. సో ఇదైతే ఎంట్రన్స్‌లో మొత్తం ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. అలాగే బయట కూర్చొని కూడా తినొచ్చు మనం. మేము డైరెక్ట్‌గా ఇక్కడ మినిహాహా వాటర్ ఫాల్స్ ఇది అప్పర్ లెవెల్ అన్నమాట. సో పైనుంచి చూస్తే ఫాల్స్ ఇలా కనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా. ఈసారి మినిసోటాలో వర్షాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫోర్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇప్పుడు మేము కంప్లీట్గా ఫాల్స్ చూడడానికి కిందికైతే వెళ్తున్నాము. స్టెప్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 100 స్టెప్స్. అది దిగేసిన తర్వాత మిడిల్ లెవెల్కి అయితే వెళ్తాం మనం. కాస్త ఫాల్స్కి క్లోజ్గా కనిపిస్తుంది వ్యూ. ఇక్కడైతే మనం ఫాల్స్కి దగ్గరగా వచ్చేసాము మిడిల్ లెవెల్లో. కాసేపు అక్కడే కూర్చొని వాటర్ ఫ్లో చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము. ఇంకా అలా ఒక 10-15 మినిట్స్ కూర్చున్న తర్వాత కంప్లీట్ లోవర్ లెవెల్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ మేము లోవర్ లెవెల్కి వెళ్తూ ఉంటే ఈ స్ట్రీమ్ ఇలాగే వెళ్తూ ఉందన్నమాట. సో మేము లోవర్ లెవెల్కి వెళ్తున్నప్పుడు ఇలా పైకి కొండలా ఉంది. సో కిడ్స్ అందరు కూడా పైనకి వెళ్ళి కాసేపు ట్రెక్కింగ్ చేశారు.
వాళ్ళైతే హాఫ్ అన్ అవర్ టైం తీసుకున్నారు పైనకి ఎక్కి దిగడానికి. ఇప్పుడు కంప్లీట్ లోవర్ లెవెల్కి వచ్చేసామండి. ఇక్కడైతే వాటర్ స్ట్రీమ్ స్లోగా అలా వెళ్తూ ఉంటుందన్నమాట. సో చాలామంది ఇక్కడ స్విమ్ చేయడానికి ఇష్టపడుతుంటారు. సో మేము అలా కాసేపు కూర్చున్నాము. ఇంకా కిడ్స్ కూడా సరదాగా వాటర్లో దిగి ఎంజాయ్ చేశారు. ఇక్కడితో లోవర్ లెవెల్ వాటర్ ఫాల్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో మేము మళ్ళీ రిటర్న్ పైనకి వెళ్తున్నాము. కిందికి వచ్చేటప్పుడు మాత్రం చాలా ఈజీ అనిపించింది, కానీ పైనకి ఎక్కేటప్పుడు స్టెప్స్ చాలా కష్టం అనిపించాయి. బట్ ఫ్రెండ్స్తో పాటు వచ్చినప్పుడు ఇవేవి మనకు తెలీదు. ఇంకా పిల్లలు కాసేపు సరే రెంటల్ తీసుకొని రైడ్ చేస్తామన్నారు సరదాగా. సో ఇందులో 4 people అలా రైడ్ చేయొచ్చు అనమాట. ఒకదానికి బ్రేక్ కంట్రోల్ ఉంటుంది, ఇంకా మిగిలిన 3 జస్ట్ బైసికల్ లాగా అలా పెడల్ చేస్తూ వెళ్ళాలి ముందుకు. పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇది ఒక 20 minutes టైం చేసుకోవచ్చు. ఈ వాటర్ ఫాల్స్ సమ్మర్ మొత్తం 4 months ఇలాగే ఫ్లో అవుతూ ఉంటుందండి. ఇంకా మాకు పీక్ వింటర్ స్టార్ట్ అవ్వంగానే అంటే Jan-Feb ఉన్నప్పుడు వింటర్ కంప్లీట్ -°C వెళ్ళిపోతుందండి. అప్పుడు ఈ ఫాల్స్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది. ఈ లేక్ వ్యూ ఎలా ఉంటుందో నేను మీకు ఇక్కడ పిక్చర్స్ యాడ్ చేశాను. అంత చల్లటి వాతావరణంలో ఇలా గడ్డగట్టకపోయిన వాటర్ ఫాల్స్ని చూడడానికి ఎంతోమంది విజిటర్స్ వస్తుంటారు, కానీ చాలా సాహసంతో పని అది. సో ఇదండి వాళ్ళ వ్లాగ్. లాంగ్ వీకెండ్కి మేము ఫ్రెండ్స్తో వెళ్ళి మినిహాహా ఫాల్స్ అలాగే యాపిల్ పికింగ్ 2 చూసాము. యాపిల్ పికింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. మీకు యాపిల్ పికింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.